Hey guys, welcome back to my channel. It's me Monica. నేను నెయిల్ ఆర్ట్స్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ నేర్చుకున్నాను కదా. సో ఇప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్స్లో మీకు టెంపరరీ చూపిస్తున్నాను. నెయిల్ ఎక్స్టెన్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెంపరరీ అండ్ పర్మనెంట్. పర్మనెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బిల్డర్ జెల్ అండ్ నెక్స్ట్ అలానే యాక్రిలిక్ అనమాట. యాక్రిలిక్ ఏంటంటే మీకు మోస్ట్లీ ఒక 1 మంత్ ఉంటుంది అండ్ బిల్డర్ జెల్ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. బట్ నాకు బిల్డర్ జెల్ కన్నా యాక్రిలిక్ అంటేనే ఇష్టం. బిల్డర్ జెల్ కూడా బాగుంటుంది బట్ నాట్ లైక్ దట్. నాకు మాత్రం పర్సనల్గా యాక్రిలిక్ ఇష్టం. అండ్ టెంపరరీకి వస్తే మీకు ఫాల్స్ నెయిల్స్ బయట దొరికేస్తాయి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్స్లో మీకు ఉంటుంది. ఈ ఫాల్స్ నెయిల్స్లో మీరు 2 టైప్స్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఏంటంటే అది ఫుల్ కవరేజ్ టిప్పా లేకపోతే హాఫ్ నెయిల్ టిప్పా అనేది. ఇప్పుడు ఇక్కడ మేము పెట్టింది ఏంటంటే హాఫ్ నెయిల్ టిప్. సో అది మధ్యలోంచి మాత్రమే, నెయిల్ మధ్యలోంచి మాత్రమే పెట్టి, సో సైడ్స్ ఏదైతే ఎక్స్ట్రాస్ ఉంటాయో అది మనం బఫర్తో మర్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే నెయిల్కి అండ్ పైన పెట్టిన టిప్కి అసలు గ్యాప్ లేకుండా అది రెండు మర్జ్ చేయాలి, అంటే కలిపేసుకోవాలి. లైక్ ఆర్టిఫిషియల్ నెయిల్ అన్నట్టు తెలియకుండా. సో అలా మనం ఫస్ట్ హార్డ్ బఫర్తో ఇలాగ బఫ్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ మనం సాఫ్ట్ బఫర్తో పైన చేస్తే దాన్ని మనకి ఫుల్ మర్జ్ అయిపోతుంది, రెండు కలిసిపోతాయి. దెన్ మనకి టెంపరరీ నెయిల్ అన్నది తెలియదు. సో దెన్ పైన మీకు యాక్రిలిక్ పెట్టుకోవచ్చు, బిల్డర్ జెల్ పెట్టుకోవచ్చు, పాలీ జెల్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా నెయిల్ ఆర్ట్స్ ఏదైనా పెట్టుకుని మీరు టెంపరరీ నెయిల్స్ కింద మీరు చార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో నెయిల్ ఎక్స్టెన్షన్స్లో నెక్స్ట్ మీకు యాక్రిలిక్ చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపరరీ నెయిల్ ఎక్స్టెన్షన్. సో నెక్స్ట్ మీకు వచ్చేసి టెంపరరీ నెయిల్ ఎక్స్టెన్షన్ పైన సో మనం బిల్డర్ జెల్ కానీ యాక్రిలిక్ పెడితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో నెక్స్ట్ దాంట్లో మనకి యాక్రిలిక్ చూపిస్తాను. సో ఇలా మనం సాఫ్ట్ హార్డ్ బఫర్తో రెండు చేసుకోవాల్సి ఉంటుంది అకార్డింగ్ టు అవర్ నెయిల్ షేప్ మనకి ఏ విధంగా కావాలి అనేది చూస్ చేసుకొని మనం ఇక్కడ ఓవల్ షేపా, స్ట్రైటా లేకపోతే రౌండా, సో ఇలా మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ బఫ్ అయిన తర్వాత ఇలా మనకి ఫుల్ మర్జ్ అయిన తర్వాత బాగుంటుంది నెయిల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ లైక్ మేకప్ లేకపోతే మీకు బ్యూటీ వీడియోస్ అంటే నెయిల్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అయితేనే వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.